హాయ్ ఫ్రెండ్స్, అని కిచెన్కి స్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ అండి. చిటికెలో అయిపోతుంది ఎగ్ రైస్. నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని అది కాస్త దోరగా వేగినాక ఇక్కడండి నేను ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నా. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. చాలా చిటికెలో అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అందరికి ఇష్టమైంది ఎగ్ రైస్. చాలా చిటికెలో అయిపోతుందండి. తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. దాంట్లో కొంచెం నేను కలైమాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ ఇవి కొంచెం దూరగా వేగినాయి కదా, ఇక్కడ నేను 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూను మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడండి ఇవి 2 బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మరి కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడండి నేను బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకి ఇష్టం వచ్చినన్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3-4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ 1/1 పగలగొట్టుకొని దాంట్లో వేసుకోవాలి కడాయిలో. నేను ఇక్కడ కర్రీ సపరేట్ కానీ ఇవి బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను 3 ఎగ్స్ వేసుకున్నానండి. ఇవి బాగా బాయిల్ అయ్యేదాకా కొంచెం మనం కలుపుతుండాలి, చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యేదాకా. పిల్లలకి అందరికీ కూడా చాలా నచ్చుతుందండి ఎగ్ రైస్. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇక్కడనే నేను మూత పెట్టుకొని మగ్గించుకున్నాను కదా, ఇవన్నీ బాగా అన్నీ కలిసేలాగా కలుపుకొని మనం ఇక్కడ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని నేను ఉడికించిన రైస్ పక్కన పెట్టుకున్న ఈ రైస్ తీసుకొని దీంట్లో కలుపుకోవడమేనండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడండి నేను ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కొంచెం ఫ్లేవర్ కోసం, ఎగ్ వాసన రాకుండా ఫ్లేవర్ కోసం అని సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడండి ఇవన్నీ బాగా కలిసిపోయినాయి. ఇప్పుడండి నేను ఇక్కడ బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, దాన్ని ఇక్కడ దీంట్లో వేసుకొని ఎగ్లో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అయిన ఎగ్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇక్కడండి మనం ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడండి బాగా నేను కలుపుకున్నాను కదా, ఇవన్నీ కూడా కలుపుకున్నాను కదా, మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.